హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఉన్నాం. మనం యాదగిరిగుట్ట టెంపుల్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే మనం ఉన్నాం. ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మనం చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి జిఎంఆర్ బృందావనం. ఇదేంటంటే ఒక 3 స్టార్ ఫెసిలిటీతో కూడిన సూట్ రూమ్ ప్రాజెక్టు. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొత్తం 570 యూనిట్స్ ఉన్నాయి ఇందులో. 1 BHK షూట్ రూమ్ అండ్ 2 BHK షూట్ రూమ్. ఇది ప్రధానంగా ఎవరి కోసం అంటే యాదగిరిగుట్టకు విజిట్ చేసే పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ స్టే చేయడం కోసం, అదేవిధంగా వీకెండ్స్లో ఎవరైనా వచ్చి యాదగిరిగుట్ట ఆధ్యాత్మికంగా ఇక్కడ వచ్చి ఉండడం, అదేవిధంగా వీకెండ్స్లో కొంచెం చిల్ అవ్వడం కోసం వచ్చే కస్టమర్స్ కోసం, ఎవరైతే పిల్గ్రిమ్స్ కోసమే ప్రత్యేకంగా ఈ సూట్ రూమ్ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. ఇది DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తామంటున్నారు. లోపలికి వెళ్ళి ఒక ఏదైతే 1 BHK అండ్ 2 BHK మోడల్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి, వాటిని చూద్దాం. రెంటల్ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తారు, అసలు ఈ ప్రాజెక్టు మనం నమ్మదగిందా కాదా అనేది కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇందులో రెంటల్ ఇన్కమ్ కానీ ఇతరత్ర కానీ మరిన్ని అంశాలు, సరౌండింగ్ ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తాం, హోటల్ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో దీని మీద ఎలా ఆదాయాన్ని మనం పొందవచ్చు అనే మరిన్ని వివరాలు మనం తెలుసుకునేందుకు మన కంపెనీ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడదాం. జిఎంఆర్ బృందావనం సూట్ రూమ్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన మార్కెటింగ్ డైరెక్టర్ శ్యామరావు మనతో ఉన్నారు. శ్యామరావు గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, అంటే ఈ సూట్ రూమ్ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. అంటే అప్రూవల్స్ విషయంలో DTCP రెరా అప్రూవ్డ్ అని చెప్తున్నారు, రెండోది SBI బ్యాంక్ అప్రూవ్డ్ అంటున్నారు. సో నమ్మదగిన ప్రాజెక్టు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్లో కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టిన డబ్బులు గంగలు కలిసే పరిస్థితి చాలా ఉన్నాయి. అటువంటి ఒక భయానకమైన పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పర్లేదు, కానీ అలా పెట్టిన దానికి గ్యారెంటీ ఉండడం అనేది ఒకటి ఉంటుంది. కొద్ది గొప్ప రిటర్న్స్ వస్తే అదృష్టం అనుకుంటారు. కానీ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీరు 10-12 మంత్స్ దాకా అటు ఇటుగా రెంటల్ ఇస్తా అంటారు. తర్వాత ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారని మనం మాట్లాడదాం. ముందుగా స్టార్ట్ అయ్యే కంటే ముందు ఎలా ఉంటుంది, తర్వాత దీన్ని ఏ రకంగా మారుతుంది, రూపాంతరం ఎలా చెందుతుంది అనేది మనం మాట్లాడదాం. కస్టమర్స్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్యామరావు. ఈ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. స్వామివారి మెట్ల నుంచి కరెక్ట్గా మన ప్రాజెక్టు బై రోడ్లో 1 కిలోమీటర్ ఉంటుంది. ప్రాజెక్ట్ నుంచి కనుచూపు మేరలో 300 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3.5 ఎకరాలలో 4 బ్లాక్స్ G+5 కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దీంట్లో 500 SFT సింగిల్ బెడ్రూమ్, 800 SFT డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 70% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఏ బ్లాక్ పుట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, తర్వాత ఇప్పుడు మీరు ఏమంటారంటే రెంటల్ ఇన్కమ్ 10 నెలలు, సుమారు 10 నెలలు అనుకోండి. 2026 ఆగస్టులో ఇది మారబోతుంది. ఏ రకంగా మారుతుంది, ఏం జరుగుతుంది భవిష్యత్తులో చెప్పండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 జూలైకి కంప్లీట్ చేసి ఆగస్ట్ నుంచి ఈ హోటల్ రన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 500 SFT వచ్చేసి 36 లక్షలు, ఎవ్రీ మంత్ 20,000 రెంటు అప్ టు 2030. 800 SFT వచ్చేసి 2 BHK 57 lakhs, ఎవ్రీ మంత్ రెంట్ వచ్చేసి 32,000 అప్ టు 2030. ఈ ప్రాజెక్టు జూలై 2026 కంప్లీట్ అయిన తర్వాత హోటల్ రన్ ఉండటంలో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 3,000 రూపాయలు రెంట్ ఉంది పర్ డే, డబల్ బెడ్రూమ్ వచ్చేసి 4,000 రూపాయలు పర్ డే ఉంటుంది. రెస్టారెంట్ ఉంటుంది, అది అడిషనల్గా కస్టమర్ ఏం కావాలనుకున్నా అతను ఆర్డర్ ఇచ్చుకొని తను పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్ నేను 36 లక్షలు పెట్టి 1 BHK సూట్ రూమ్ కొనుక్కుంటా. మీరు రిజిస్ట్రేషన్ అయిపోతే మీరు రెంటలు జూలై దాకా రెంటల్ ఇస్తారు, ఆగస్ట్ దాకా ఇస్తారు. 2030 వరకు కూడా అదే రెంట్ ఇస్తారు, అంతే కదా? 2030 తర్వాత మారుతుంది. అవునండి. అంటే 2030 లోపు ఏదైతే హోటల్ రన్ చేసినా ఏం చేసినా కస్టమర్గా నాకు సంబంధం లేదు. నాకు మాత్రం 2030 ఒక 5 ఏళ్ల పాటు ఇదే రెంట్ ఇస్తాను మీరు నాకు. కరెక్ట్ సార్. తర్వాత ఇప్పుడు హోటల్ మీద ఆదాయం వస్తుంటుంది, దాని పరిస్థితి ఏంటి? ఒకవేళ రెస్టారెంట్కి వచ్చేసి అది ఓన్లీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది. మిగతా ఎమ్యూనిటీస్కు సంబంధించినవన్నీ కూడా ఈక్వల్ టు ఆల్ కస్టమర్స్. అంటే ఇలా 50% ఆక్యుపేషన్ వచ్చినా 80% ఆక్యుపేషన్ ఎంత వచ్చినా కానీ కంప్లీట్గా డివైడెడ్ టు ఆల్ కస్టమర్స్. అంటే ఇప్పుడు 2030 లోపు అయితే నాకు వచ్చే రెంటల్ ఇన్కమ్ మారదు. సేమ్ ఏదైతే కమిట్మెంట్ కంపెనీ ఇస్తుందో అదే రెంటల్ ఉంటుంది, అదే అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఒక్కటే చెప్పండి, యాదగిరిగుట్ట అనేది హైదరాబాద్ వెరీ నియర్ ఉంది. అంటే ఒక 50 కిలోమీటర్లే, ఇంకా ORR నుంచి తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చి ఇంత 575 యూనిట్స్ని మనం ఆక్యుపెన్సీ ఉంటుందా? అంటే ఒక ప్రీలిమ్స్ కానీ ఇక్కడ వచ్చి ఉదయం మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏమంటుంది కామన్గా, యాదగిరిగుట్ట పోయినామా
ఏమంటే దర్శనం చేసుకున్నామా, పాతగుట్ట చూసినామా, లేదా సురేంద్రపూర్ చూసినామా, చాలా సాయంత్రానికి మళ్ళీ షిఫ్ట్ అయినామా అక్కడ వెళ్ళిపోయినామా, ఇట్లుంటుంది కదా. మరి ఇక్కడ వచ్చి స్టే చేసేంత వాతావరణం ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? యాదగిరిగుట్టలో ప్రీవియస్గా ఇంత ముందు గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసిన దాని ప్రకారం స్వామివారి దర్శనానికి తక్కువ మంది వచ్చారు. ఇవి ఎప్పుడైతే టెంపుల్ డెవలప్మెంట్ అయిందో ప్రతిరోజు 25 నుంచి 30,000 మంది వస్తున్నారు. వీకెండ్లో వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే. ఫ్రైడే వచ్చేసి 70,000, సాటర్డే, సండే వచ్చేసి 80,000 నుంచి 90,000 మంది దర్శనానికి వస్తున్నారు. వాళ్ళ వీకెండ్ అకామిడేషన్ మనం ఫ్యామిలీతో స్టే చేయడానికి ఈ షూట్ రూమ్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయబడింది. ఈ షూట్ రూమ్స్ కూడా 4 బ్లాక్స్లలో 575 యూనిట్స్లలో మనం అకామిడేట్ చేసింది ఓన్లీ 2,000 మందికి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే వీకెండ్స్లో వచ్చినప్పుడు ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటుంది ఇక్కడ, మిగతా టైంలో కొంచెం అటు ఇటుగా తక్కువ ఉంటుంది, అంతే కదా. అది రెంటల్ ఇన్కమ్ అంటే ఆ రెంట్స్ ఒకవేళ మనం ఇందులో షూట్ రూమ్లో వచ్చి స్టే చేయాలంటే కస్టమర్స్కి ఏ రకంగా మీరు ఛార్జ్ చేస్తారు? ఎవరైతే వచ్చే పిలిగ్రిమ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏ రకంగా ఈ ఛార్జ్ ఉండే అవకాశం ఉంటుంది? దీంట్లో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనం 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 4,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఇందులో ఉండే స్టే చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇందులో ఏదైతే అమెనిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళకు ఫ్రీ, దాంట్లో ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నాకు మీరు అమ్ముతున్నారు 35 లక్షలకు అమ్ముతున్నారు, రేపు నేనే వచ్చి ఒక నెల రోజులు ఇక్కడ స్టే చేయాలనుకుంటా, అప్పుడు నాకు ఛార్జ్ తీసుకుంటారా లేదంటే ఛార్జ్ ఉండదా? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ కస్టమర్కు కొన్న తర్వాత ఆ కస్టమర్కు ప్రతి సంవత్సరానికి 12 రోజులు ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అకామిడేషన్ తను ఒకసారైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ ఒకటిగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తన ఫ్రెండ్స్ కన్నా అతను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి మాన్యువల్ ట్రాన్సాక్షన్ అనేది జరగదు, ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. సో 12 రోజులు మాత్రం కస్టమర్కు ఫ్రీ అకామిడేషన్. ఒకవేళ 12 రోజుల తర్వాత 20 రోజులు కావాల్సి వచ్చింది, అప్పుడు ఆయనకి ఏమన్నా కన్సెషన్ లాంటిది ఏమైనా ఉంటుందా? రెగ్యులర్ కస్టమర్ లాగానే అతను 12 రోజులు అయిపోగానే 13వ రోజు అతను 3,000 రూపాయలు కంపల్సరీ పే చేసుకోవచ్చు. ఈ లొకేషన్ రీత్యా మనం ఒకసారి చూసుకుంటే యాదగిరిగుట్ట పాతగుట్ట 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది, కొత్తగుట్ట అయితే మనం 300 మీటర్లు ఇట్లా కనపడుతుంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మెట్ల కానీ చూస్తే. ఇంకా సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్పుకుంటాం మనం? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ గర్భాలయం వచ్చేసి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పాత నరసింహస్వామి వచ్చేసి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్వాపూర్ రిజర్వాయర్ వచ్చేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కిలోమీటర్ దూరంలో శిల్పారామము ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది. బోటింగ్ కూడా అక్కడ ఫెసిలిటీ స్టార్ట్ అయింది. తర్వాత సురేంద్రపురి కూడా ఇక్కడ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ మంచి ఉంది. తర్వాత మనకు వరంగల్ హైవే వచ్చేసి ఓన్లీ 10 మినిట్స్లో రీచ్ అవ్వడానికి ఉంది. రైల్వే స్టేషన్ వచ్చేసి ఓన్లీ 5 మినిట్స్లో మనం రీచ్ అవుతాం ఇక్కడ నుంచి. ఈ ప్రాజెక్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి 10 నిమిషాలలో చేరుకోవచ్చు. అదేవిధంగా అక్కడే శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్ కూడా 10 నిమిషాల్లో మనం ఈ ప్రాజెక్ట్ నుంచి రీచ్ అవ్వచ్చు. ఈ జిఎంఆర్ బృందావనం ప్రాజెక్టుకు హైదరాబాద్కు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9కు కరెక్ట్గా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్లో భాగంగా అదేవిధంగా క్లబ్ హౌస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తాం మనం కస్టమర్స్కి వచ్చే పిలిగ్రిమ్స్కి కానీ? ఈ ప్రాజెక్ట్ మొత్తానికి 6 పార్కులు ఉంటాయి, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాంట్లో చిల్డ్రన్స్ కూడా స్విమ్మింగ్ పూల్ అందులోనే ఉంటుంది, ప్లస్ ఒక స్పా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ 9,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ క్లబ్ హౌస్లో బ్యాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, జిమ్, రెస్టారెంట్, మినీ థియేటర్ కూడా ఉంటుంది. ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎవరైతే హోటల్లో స్టే చేస్తున్న కస్టమర్స్ అందరికీ ఈ ఫెసిలిటీస్ అన్నిటికీ ఇంక్లూడింగ్ అదే ఛార్జెస్లో అతను యూజ్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగిస్తుంది. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే కస్టమర్ అనేటోళ్ళు ఎప్పటికైనా డబ్బులు పెట్టాలంటే నమ్ముతారు, మోసపోతారు చాలామంది. కానీ లైవ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి మన డబ్బులకు డోకా లేదని కస్టమర్లకు అనుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టుల్లో ఇదొకటి అని మేము చెప్పదలుచుకున్నాం. ఇది థ్యాంక్ యూ శ్యామ్ గారు, చాలా ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు ఇచ్చారు. సో మొత్తం మీద అయితే ఈ జిఎంఆర్ బృందావనం షూట్ రూమ్ ప్రాజెక్టు మీరు ఇందులో ఎవరైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సైట్కి రండి, అప్రూవల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఏది డిటీసీపీ అప్రూవల్స్ కానీ, రేరా అప్రూవల్స్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇది కాదా అని కూడా వాళ్ళన్నీ కూడా లెటర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కాంటాక్ట్ చేయండి, మీరు షూట్ రూమ్ బుక్ చేసుకోండి. ధన్యవాదాలు. మరో ప్రాజెక్టుతో మళ్ళీ కలుసుకుందాం.